కర్నూలు నగరంలో గత కొన్ని రోజులుగా బ్యాటరీ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను 4వ పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. ట్రాక్టర్లు, జేసీబీలు, ఇన్వర్టర్ల బ్యాటరీలు పోవడంతో బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న 4వ పట్టణ పోలీసులు దర్యాప్తు చేయగా కర్నూలుకు చెందిన సుధాకర్, మహేంద్రలు దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించి వారిని అరెస్టు చేశామని 4వ పట్టణ సీఐ విక్రమసింహ తెలిపారు. వీరి నుంచి 11 బ్యాటరీలు పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. అనంతరం 4వ పట్టణ సీఐ విక్రమసింహ మాట్లాడారు. అందరికీ నమస్కారం. నా పేరు విక్రమసింహ, కర్నూలు 4th టౌన్ సిఐ. గత కొన్ని రోజులుగా 4th టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెహికల్ సంబంధించిన బ్యాటరీస్ అంటే ఆటోస్ కావచ్చు, జేసీబీలు కావచ్చు, ట్రాక్టర్లు కావచ్చు, బోర్వెల్ వెహికల్స్ కావచ్చు, ఇవి పార్క్ చేసేటప్పుడు ఆ బ్యాటరీస్ పోతున్నాయని చెప్పేసి మా దగ్గర కంప్లైంట్స్ వచ్చాయి. సో ఆ కంప్లైంట్స్ మీద మొత్తం 3 కేసులు నమోదాయి ఇప్పటివరకు కూడా. వాటిని కొంచెం విచారించగా మనకు అందుబాటులో ఉన్న సీసీ ఫుటేజ్లో వెరిఫై చేసుకోగా కర్నూలు పట్టణం సంబంధించి చెంచునగర్ కాలనీకి చెందినటువంటి ఇద్దరు వ్యక్తుల యొక్క వివరాలు మాకు అందినాయి. సో వాళ్ళు మహేంద్ర ఒకరు, సుధాకర్ ఒకరు, వాళ్ళిద్దరిని కూడా అదుపులో తీసుకొని వాళ్ళ ఇంటి దగ్గర చెంచునగర్లోని అదుపులో తీసుకొని విచారించుకుంటే సుమారుగా 11 బ్యాటరీల వరకు వాళ్ళు తీసుకున్నట్టుగా మాకు అడ్మిట్ అయినారు. అవన్నీ కూడా డిస్పోజ్ చేసుకునే క్రమంలో అన్ని చోటు పెట్టుకున్నప్పుడు మాకు సమాచారం రావడంతో అన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసుకోవడం జరిగింది. సుమారుగా వాటి విలువ 1,20,000 నుంచి 1,50,000 మధ్యలో ఉంటాయి. అన్నీ కూడా ఎక్సైడ్ సంబంధించినటువంటి కంపెనీ బ్యాటరీసే. కొన్ని ఆంధ్రజ్యోతి పేపర్ సంబంధించినటువంటి ఆఫీస్లో కూడా దొంగతనం చేసినట్టుగా వాళ్ళు కూడా అడ్మిట్ అయినారు. సో అవి కూడా ఈ విక్టిమ్స్ అంతా మొత్తం సుమారుగా మనకు ఈ 3 కేసుల్లో 11 మంది బాధితులు ఉన్నారు. ఆ 11 మంది కూడా బ్యాటరీస్ అన్ని కూడా ఈ రోజున వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయడం కూడా జరుగుతుంది. వీళ్ళ మీద అయితే ఇంతవరకు ఎటువంటి కేసులు లేవు. సో దాన్ని పరిశీలన చేసుకుని ఇద్దరి మీద కూడా సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేసి వాళ్ళ మీద నిఘా ఉంచడం జరుగుతుంది.